రములు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రేమతో చేర్చుకొని అవకాశం ఇచ్చిన పెద్దలకును పరిశుద్ధులకు మా వందనాలు తెలుపుతూ ఉన్నాం. ప్రభు ఇక్కడికి రావాలనిపించింది. ఎందుకంటే రేపు నెల్లూరు దగ్గర ఒక ఊరిలో ఎంగేజ్మెంట్ ఉన్నది. పొద్దున్నే సింహపూరి ఎక్స్ప్రెస్కి వెళ్ళాలి, అక్కడ వాక్యము చెప్పాలి, ఇంకా కొంచెం సేవ ఉన్నది. ప్రభు ఇక్కడికి వెళ్ళాలని ప్రభు తలంపించినప్పుడు లింకన్ అన్నకు మెసేజ్ పెట్టాను. ఇంకా కొందరికి తెలిపడం వలన వాళ్ళు సంతోషంగా అంగీకరించారు. దేవునికి స్తోత్రములు. ప్రియులరా, మరి ప్రభు పాద సన్నిధానంలో గడుపుతూ ఉంటుండగా నాకు దేవుడు కొన్ని లేఖనాలు జ్ఞాపకం చేశాడు. అవి నేనే చదువుతాను, తర్వాత మీరు సహాయం చేయండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము, 6, 7 వచనాలు, 12వ వచనం చదువుకుందాం. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. 2వ వచనం కూడా, వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషాకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదికి వచ్చెను. 6వ వచనము, 7వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనము చేయక షీషాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. చివరిగా 12వ వచనము, క్రొత్త నిబంధనలో కూడా ఒక వచనం చదువుకుందాం. 12వ వచనం, అతడు తన్ను తాను తగ్గించుకొనినందున యెహోవా అతన్ని బొత్తిగా నిర్మూలము చేయక యూదావారు కొంత మట్టుకు మంచితనమును అనుసరించుట చూచి యెహోవా తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను. చివరిగా అపోస్తులుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. అపోస్తులుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యము చెప్పెను. ప్రియులారా, దేవుని ఆత్మ సహాయము కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవగు మా దేవా,
పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రార్థించిన విధముగా ఇక్కడికి క్షేమంగా నడిపించావు నైనా. అల్పుడను నిదాసుని నన్ను బెరయా క్రిస్టియన్ అసెంబ్లీ వారితో ఇచ్చిన మంచి సహవాసమును బట్టి మీకు స్తోత్రములు. ఇక్కడ ఉన్న స్థానిక సంఘమును ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దినవృత్తాంతముల 2వ గ్రంథము 12వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. అన్ని వచనాలు మనం చదువుకోలేం, కానీ మన పాఠం కొరకు క్లుప్తంగా కొన్ని చదువుకున్నాం. ఇక్కడ రెహబామును గురించి దేవుడు వ్రాయించాడు. రెహబాము ఎవరు అంటే సొలొమోను కుమారుడు. సొలొమోను ఎవరు అంటే దావీదు కుమారుడు. దావీదును దేవుడు ఎంతో మంచి సాక్ష్యం ఇచ్చాడు. దావీదు ఎక్కువ కాలము బ్రతికాడు. సొలొమోను దాదాపుగా 65 ఆ సంవత్సరాలలోనే దేవుడు పిలుచుకున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. సొలొమోనును దేవుడు కోరుకున్నాడు. దావీదు, నీవు నా మందిరమును కట్టరాదు, నీ కడుపున పుట్టిన కుమారుడే అనగా సొలొమోనే నా మందిరాన్ని కట్టాలని ఆ విధంగా కట్టించుకున్నాడు. సరే, ఇక్కడ 12వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? దినవృత్తాంతముల రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అన్నాడండి. ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించారు. కింద చదివితే నన్ను విసర్జించారు. యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించుతే అనగా దేవుణ్ణి విసర్జించినట్లయితే కలగబోయే నష్టాన్ని ఇక్కడ వివరించాడండి. ఐగుప్తు రాజు చేతిలో పడేటట్లు దేవుడే చేసినట్లుగా ఇక్కడ కనబడుతూ ఉంది. ఇక్కడ రెహబాము స్థిరపడిన తరువాత, బలపడిన తరువాత రెహబామును ఇశ్రాయేలీయులందరూ ఏం చేశారు అంటే యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించారు. వీళ్ళారా, ఎంత బాధాకరమైన విషయమో చూడండి. ఇక్కడ రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అన్నాడు. ఒక్కసారి
స్థిరపడుట అంటే అర్థం ఏమిటో మనం ఆత్మీయంగా కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదువుతారా? అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో మీరు స్థిరపడవలెనని మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనం ఒకరి విశ్వాసము ఒకరి చేత అంటున్నాడు. ఏమంటున్నాడు? ఒకరి విశ్వాసం అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెను అంటున్నా. స్థిరపడుట అంటే అర్థం ఏమిటి అంటే ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందుటయే స్థిరపడుట అని అర్థం. పేతురు భక్త కోటికి వ్రాస్తూ ఏమంటున్నాడండి? 1వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో విశ్వాసమందు స్థిరులై ఉండాలి అంటున్నాడు. ప్రియులారా, ఎక్కడ స్థిరంగా ఉండాలి అంటే విశ్వాసములో స్థిరంగా ఉండాలి అని పేతురు భక్త కోటికి జ్ఞాపకం చేస్తున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి అంటున్నాడు. స్థిరపడుట అంటే దేవుని పిల్లలమైన మనము విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే విశ్వాసములో నుండి తప్పిపోకూడదు, విశ్వాసములో నుండి తొలగిపోకూడదు. ఎందుకు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అన్నాడు. పౌలేమన్నాడు? నా విశ్వాసమును నేను కాపాడుకొంటిని, అప్పుడు నాకు నీతి కిరీటము అంటున్నాడు. నేను ఈ లోకంలో విశ్వాసములో స్థిరపడాలి, విశ్వాసములో నిలువాలి. అదే పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, భయంకరమైన శోధనలు వస్తాయి. వచ్చినా విశ్వాసములో నుండి తొలగిపోకూడదు, విశ్వాసములో స్థిరంగా ఉండాలి. అది స్థిరపడుట అంటే అది ప్రభు కోరుకున్న స్థిరత్వం. మరి పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ ప్రభువునందు స్థిరంగా ఉండండి అంటున్నాడండి. ఎక్కడ స్థిరంగా ఉండాలి? ప్రభువులో స్థిరంగా ఉండాలి, విశ్వాసములో స్థిరంగా ఉండాలి. బర్నబా చెప్పుతూ స్థిర హృదయము గలవారై ప్రభువును హత్తుకొని ఉండండి అంటున్నాడు. లోకపరంగా స్థిరపడే వాళ్ళు ఉంటున్నాం, మంచిదే. కానీ ఎక్కువ యేసు ప్రభువులో స్థిరంగా ఉండాలి, విశ్వాసములో స్థిరంగా ఉండాలి. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరు స్థిరులై ఉండండి అంటున్నాడండి. తొలగిపోకూడదు, కుడికి కానీ ఎడమకు కానీ యెహోషువతో సెలవిస్తున్నాడు. మరి ఉన్నామా? మన విశ్వాసంలో స్థిరంగా ఉన్నామా? తిమోతి అవ్వలో నిష్కపటమైన విశ్వాసం ఉన్నది. ప్రియులారా, తరువాత ఏమంటున్నాడు? దినవృత్తాంతముల 2వ గ్రంథానికి మనం వస్తే తరువాత ఏమంటున్నాడు? రాజ్యమందు స్థిరపడిన తరువాత కదా, మళ్ళొక్కసారి చదువుకుందాం. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అన్నాడు. బలపరచబడాలి, ఆత్మీయంగా బలపరచబడాలి.
పౌలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవుని ఆత్మ వలన మీరు బలపరచబడాలి. నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అంటున్నాడు. ఎఫెసీ పత్రికలో వ్రాస్తూ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అన్నాడు. ఎందుకు బలవంతులై ఉండాలి అంటే దుష్టుడు వేసే అగ్నిబాణములన్నీ ఆర్పుటకు బలవంతులంగా ఉండాలి అంటున్నాడు. లోకపరంగా బలవంతులంగా కాదు, ప్రభువులో బలవంతులంగా ఉండాలి. నన్ను బలపరచిన క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను అన్నాడు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. అన్న ఏమంటుంది? యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. పిల్లరా, ఆత్మీయంగా మనం బలవంతులంగా ఉండాలి, బలహీనులంగా ఉండకూడదు. యేసు ప్రభువులో బలవంతులంగా ఉండాలి. ప్రభువుకు యెహోవాయే నాకు బలం అని హబక్కుకు అంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. ఇందాక ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం కదా, మనం మరచిపోకూడదు. ఇక్కడ ఏమంటున్నాడండి? యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి అంటున్నాడు. దేవుని ఉద్దేశం ఏమిటి? యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించకూడదు. కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో ఒక గొప్ప మాట దేవుడు మన కొరకు రాయించి ఉన్నాడు. చూడండి, 2వ వచనం చదువుతారా? కీర్తనల గ్రంథం 1వ కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియులారా, దేవుని వాక్యమునందు ఆనందించాలి. నీ ధర్మశాస్త్రము, ప్రియులారా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని దివారాత్రము ధ్యానించాలి. అలా ఆనందించినవాడు, ధ్యానించినవాడు ఏటి ఒడ్డున చెట్టు ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. దేవుని వాక్యము చదవాలి, దేవుని వాక్యమును ధ్యానించాలి, దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. అదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆనాడు రెహబాము ఇశ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించగా యెహోవాకు ద్రోహము చేశారు అని లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు రాజు చేతిలో పడేటట్లు నేనే చేస్తున్నాను అని దేవుని ఉగ్రత, కోపము వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి బైబిల్ చదువుతున్నామా? చదవాలి. బైబిల్ చదువువాడు ధన్యుడు అంటున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట దేవుడు వ్రాయించాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? 3వ వచనం. సమయము
ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను చదవాలి. దేవుని వాక్యము గంటలు గంటలు చదవాలండి. దేవుని వాక్యము చదవాలి, ధ్యానించాలి, నెమరు వేయాలి. మనం పనులైతే ఎన్నో చేసుకుంటాం, దేవుని వాక్యానికి వచ్చేకల్లా చదవము, ధ్యానించము, దేవుని ధర్మశాస్త్రమును పక్కన పెట్టేవారిమిగా ఉంటాం. అలా ఉండకూడదు. అలా ఉంటే ఎంతో నష్టమని ఈ లేఖనాల వలన మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రియులారా, 5వ వచనం చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం. నొద్దకును మీరు నన్ను విసర్జించితిరి, నా చాలు అని చెప్పినప్పుడు 6వ వచనానికి వచ్చితే ఏమంటున్నారండి? తమ్మును తాము తగ్గించుకొనిరి. చాలు. తమ్మును తాము తగ్గించుకొనినప్పుడు నేను వారిని నాశనము చేయక యెరూషలేము మీదికి నా ఉగ్రతను రానియక వారికి రక్షణ దయచేసేదను అని ప్రవక్త అయిన షెమయా ద్వారా దేవుడు వర్తమానం పంపుతున్నాడండి. దేవుని పిల్లలకు ఉండవలసినది గొప్ప గుణలక్షణం ఏమిటి అండి? తమ్మును తాము తగ్గించుకోవాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 33వ అధ్యాయంలో మనస్సే రాజును గురించి 12వ వచనంలో అతడు శ్రమలోనున్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొనెను. తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన ఈ మనస్సే యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఈ మనస్సే శ్రమలోనున్నప్పుడు యెహోవా సన్నిధిలో తన్ను తాను బహుగా తగ్గించుకొని దేవునికి మొరలిడినాడండి. వెంటనే ఆ మొరను ఆలకించాడు. మరలా తిరిగి తీసుకొని వచ్చాడు దేవుడు. తమ్మును తాము తగ్గించుకోవాలి. ప్రియులారా, తగ్గింపు యేసు ప్రభు యొక్క గొప్ప గుణలక్షణం. యేసు ప్రభువును గురించి ఏమని వ్రాయించాడండి? సిలువ మరణము పొందునంతగా అన్నాడు. అనగా సిలువ మరణము పొందునంతగా విధేయతను చూపాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుచేత దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు. అన్ని నామముల కంటే పైనామముగా యేసు ప్రభు నామమును అనుగ్రహించాడు. అందుచేత అని వ్రాయించాడండి. దేవుడు ఎవరైతే దేవుని దృష్టిలో తన్ను తాను తగ్గించుకుంటారో వారిని నాశనము చేయక విడిచిపెడతాడు. తగ్గించుకొనని వారిని మాత్రము విడిచిపెట్టడండి.
యెరూషలేము మీదికి ఉగ్రతను రప్పించబోయే దేవుడు నేను ఉగ్రతను కుమ్మరించను అంటున్నాడండి. నినేవే వారు కూడా యోనా సువార్త ప్రకటించినప్పుడు దేవుని సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకున్నారు. వారికి చేయుదునన్న కీడు చేయక మానివేశాడు దేవుడు. వారిని రక్షించాడు. ప్రియులారా, మన జీవితంలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు? ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుని దృష్టికి మనం తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? హెచ్చిస్తాడు. అంతే. తగ్గింపు అనునది గొప్ప సర్టిఫికెట్. అది దీనత్వం అనునది గొప్ప సర్టిఫికెట్. దేవుడు కోరుకున్నది. అపవాది లూసిఫర్ ఎందుకు పరలోకంలో నిలువలేకపోయాడు అంటే గర్వించాడు. నేను మహోన్నతునితో సమానునిగా చేసుకుంటాను అని మనసులో అనుకున్నాడు. గర్వించాడు. సాతానుడు మెరుపు వలె ఆకాశము నుండి పడిపోవుట నేను చూచాను అని యేసు ప్రభు అంటున్నాడు. మన జీవితంలో మనలను మనం తగ్గించుకోవాలి. అబ్రహాం ఎంత తగ్గించుకున్నాడు? దేవా, నేను దుమ్మును ధూళిని అన్నాడండి. అబ్రహాం ఏమన్నాడు? దేవా, నేను దుమ్మును ధూళిని. దావీదు రాజు ఏమన్నాడు? దేవా, నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. పౌలు ఏమన్నాడు? పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అన్నాడు, పాపులలో ప్రధానుడను అన్నాడు. ఎంత తగ్గించుకున్నారు. శిష్యులు ఎంతో గొప్ప సేవ చేశారు. నిష్ప్రయోజనమైన దాసులమన్నారు. ప్రియులారా, తన్ను తాను తగ్గించుకున్న వారికి దేవుడు చేసే మేలులు ఎన్నో ఉన్నాయి. సుంకరి తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. పరిసయ్యుడు తన్ను తాను హెచ్చించుకొని ప్రార్థన చేశాడు. అతనికంటే ఇతడే నీతిమంతుడుగా తీర్చబడెను అని సుంకరిని గురించి మనం చూస్తూ ఉన్నాం. కనుక మన మట్టుకు మనం ప్రభు దృష్టిలో మనలను మనం తగ్గించుకుందాం. దేవుని చేత ఆశీర్వదింపబడుదాం. దేవుని చేత హెచ్చింపబడుదాం. ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చించినట్లు బైబిల్లో చూడగలం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడండి? 12వ అధ్యాయం మంచితనము మనుసరించుట చూచి తన కోపము అతని నుండి త్రిప్పుకొనెను. మంచితనము అనుసరించుట చూచి తన కోపము త్రిప్పుకొనెను అతని మీద నుండి. దేవుని కోపం ఎక్కడొస్తుందండి? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఏముంది? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో
పరలోకము నుండి దేవుని కోపము బయలుపరచబడుచున్నది. దేవుని కోపము అతని మీదికి రాకుండా తప్పిపోయింది. కారణం, కొంత మట్టుకు మంచితనము అనుసరించి నడుచుకున్నారు. ప్రియులారా, మన పాఠం ఏమిటి అంటే, యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించకూడదు. అనగా దేవుని వాక్యము, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ వాక్యమే నా బాధలలో నాకు నెమ్మది కలిగించెను, నీ వాక్యమే. దేవుని వాక్యము చదవాలి, ధ్యానించాలి, నెమరు వేయాలి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. దేవుని వాక్యము చదవాలి, ధ్యానించాలి, నెమరు వేయాలి. దేవుని దృష్టికి మనలను మనం తగ్గించుకోవాలి. దేవుని దృష్టిలో మంచిగా అనుసరించి నడుచుకుంటే దేవుడు కోపము, దేవుని ఉగ్రత, మరి కీడు రాకుండా దేవుడు కాపాడుతాడని ఈ దినవృత్తాంతముల 2వ గ్రంథము 12వ అధ్యాయం వలన మనకు అర్థమవుతూ ఉన్నది. చివరిగా అపోస్తులుల కార్యములలో ఒక గొప్ప రాజును గురించి మనం చదువుకున్నాం. ఇక్కడ అపోస్తులుల కార్యములు 13వ అధ్యాయంలో పౌలు అంటున్నాడండి. ఇక్కడ 22వ వచనంలో చదువుతారు. అది చాలు. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యమిచ్చెను. ఇక్కడ దేవుని యొక్క పని కనబడుతూ ఉన్నది. దేవుడు తొలగించేవాడు, దేవుడు ఏర్పరచుకునేవాడు, దేవుడు కనుగొనేవాడు, దేవుడు సాక్ష్యమిచ్చేవాడు. దేవుడు తొలగించేవాడు. దేవుడు ఎవరిని తొలగించాడు? మాకు రాజు కావాలనని ప్రజలు కోరుకున్నగా దేవుడు సౌలును వారికి రాజుగా ఇచ్చాడు. సౌలును ఎవరు కోరుకున్నారు? ప్రజలు కోరుకున్నారు. దావీదును ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకున్నాడు. అక్కడ ప్రజల సెలక్షన్ ఉంది, ఇక్కడ దేవుని సెలక్షన్ ఉన్నది. మీరు కోరిన ప్రకారము మీకు సౌలును రాజుగా ఇచ్చాను, కానీ సౌలును తొలగించాడు అండి. ప్రియులారా, తొలగించేది దేవుడే. ఏదైనా సరే పదవి నుండి కానీ రకరకాలుగా కొన్నిసార్లు ఏ దాటి నుండైనా తొలగించేది దేవుడే. మనం జాగ్రత్తగా గమనించాలి. తొలగించేది దేవుడే అని గుర్తుపెట్టుకోవాలి. సౌలు రాజును తొలగించాడు, దావీదును రాజుగా ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకునేవాడు. ఒక్కసారి దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? 29:11 దినవృత్తాంతముల 2వ గ్రంథము 29:11 చదవండి ఒకరు.
నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చెయ్యకుడి. ఎవరు ఏర్పరచుకున్నారు? యెహోవా అని హిజ్కియా చెప్తా ఉన్నాడండి. నా కుమారులారా, దేవుడు మిమ్మును ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే పరిచారకులుగా ఉండుటకు ఏర్పరచుకున్నాడు. దేవుని సన్నిధిలో నిలుచుటకు దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. తరువాత పరిచర్య చేయుటకు దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. గనుక మీరు అశ్రద్ధ చేయవద్దు అంటున్నాడు. నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఈ లోకంలో జ్ఞానులున్నారు, ఘనులున్నారు, గొప్ప వంశపు వారు ఉన్నారు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనున్న వెరివారిమైన మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులమైన మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు ఎన్నిక లేని మనలను, నీచులను, తృణీకరింపబడిన మనలను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని సెలక్షన్ ఎలా ఉంటుందో చూడండి. వెరివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, నీచులను దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడండి. అందుకే మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన మార్గాలు వేరు, దేవుని మార్గాలు వేరు. తనకు పరిచర్య చేయుటకు పరిచారకులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు అనే సత్యము మనం మరచిపోకూడదండి. అపోస్తులుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటున్నాడు అంటే, పౌలాను నేను ఆ సువార్తకు పరిచారకుడుగా ఉంటిని అన్నాడు. తరువాత 26వ వచనంలో గమనిస్తే, నేను ఆ సంఘమునకు పరిచారకుడుగా ఉన్నాను. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, పౌలు కొలస్సీయులకు వ్రాస్తా ఉన్నాడు, నేను ఆ సువార్తకు పరిచారకుడుగా ఉన్నాను, నేను ఆ సంఘానికి పరిచారకుడుగా ఉన్నాను. క్రీస్తు పరిచారకులంగా, సువార్తకు పరిచారకులంగా, సంఘానికి పరిచారకులంగా దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు అని లేఖనాలలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, సువార్తకు పరిచారకుడను, సంఘానికి పరిచారకుడను, క్రీస్తుకు పరిచారకుడను అని మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దేవుడు అందుకే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు, తన సన్నిధిలో నిలుచుటకు అన్నాడు. ఏలియా ఏమన్నాడు? నేను ఎవని సన్నిధిలో నిలువబడి ఉన్నాను అన్నాడు. అబ్రహాం ఏమన్నాడు? ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను. యూదా పత్రికలో దేవదూతలను గురించి ఏమని వ్రాయించాడు? యెహోవా సన్నిధిలో నిలువక. ప్రియులారా, దేవుని సన్నిధిలో, దేవుని వాక్యములో, దేవుని ప్రేమలో నీవు నేను నిలువాలి. దేవుని లిస్టులో ఉండాలి. సువార్తకు పరిచారకులంగా ఉండాలి, సంఘానికి పరిచారకులంగా ఉండాలి, క్రీస్తు ప్రభువుకు పరిచారకులంగా ఉండాలి. ఇది ఇంకా గొప్ప పాఠం.
పరిచర్య చేయుటకు. అందుకే తిమోతితో పౌలు అన్నాడు, తిమోతి నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. తొలగించేవాడు దేవుడు, తొలగించే దేవుడు, ఏర్పరచుకునే దేవుడు. మనల్ని ఏర్పరచుకున్నాడు, పరిశుద్ధ జనముగా ఏర్పరచుకున్నాడు, రాజులైన యాజక సమూహంగా ఏర్పరచుకున్నాడు, దేవుని సొత్తైన ప్రజలనుగా ఏర్పరచుకున్నాడు. ఎందుకు? దేవుని గుణాతిశయములను ప్రచురించుటకు, సువార్తను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటించుటకు ఏర్పరచుకొని ఉన్నాడు. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. ప్రియులరా, దావీదును కనుగొన్నాడు. నిన్ను నన్ను కనుగొనడా? దేవునికి కనబడని సృష్టము ఏదీ లేదు. దావీదును కనుగొని దావీదును గూర్చేమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఒక్కసారి చదువుకొని ముగించుకుందాం. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. నిజంగా దావీదుకు దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడు చెప్పండి? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. భూలోకంలో దావీదు జీవించినప్పుడు దేవుని ఇష్టానుసారంగా జీవించాడండి. నీవు నేను జీవిస్తున్నామా చెప్పండి? యేసు ప్రభు ఏమన్నాడు? పరలోకపు తండ్రికి నేను ఎల్లప్పుడూ ఆయనకిష్టమైన కార్యమే చేస్తాను అన్నాడు. మిగిలిన కాలము దేవునికి ఇష్టానుసారులంగా మనం జీవించాలి అని పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలామంది ఏమంటారు? నా ఇష్టము, నా ఇష్టానుసారంగా జీవిస్తాం. కానీ మనం దేవుని ఇష్టానుసారంగా జీవించాలి. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నామా చెప్పండి? ఇంటిలో దేవుని ఉద్దేశం, ఆఫీసులో దేవుని ఉద్దేశం, సంఘములో దేవుని ఉద్దేశం, సమాజంలో దేవుని ఉద్దేశం. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. దేవుని ఉద్దేశం ఏమిటి చెప్పండి? దేవుని చిత్తం ఏమిటి చెప్పండి? అబ్రహామును అడిగాడు దేవుడు, ఏమని? అబ్రాము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకివ్వు అన్నాడండి. ఎంత కఠినమైన పరీక్ష అండి అది. దేవుని ఉద్దేశం అది, దేవుని చిత్తం. అబ్రహాము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకివ్వాలి. ఏమన్నా వెనుకంజ వేశాడా చెప్పండి? బంధించాడు, కత్తి పైకెత్తాడు. అబ్రహామా, అబ్రహామా, మోసే, మోసే, పౌలా, పౌలా అని రెండు సార్లు ఉపయోగించాడండి మాటలు. అబ్రహామా, అబ్రహామా అని. ఆగు అన్నాడు. నీవు దేవునికి భయపడువాడు. ప్రియులారా, దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, హగ్గై గ్రంథములో ఉంది, మీరు పర్వతములెక్కాలి, మ్రానులను తేవాలి, నా మందిరమును కట్టాలి, అప్పుడు నేను సంతోషిస్తాను, నన్ను నేను ఘనపరచుకుంటాను అన్నాడు. దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, యోనా, నీవు సొరసెట్టును గురించి ఆలోచిస్తున్నావు, చింత కలిగి ఉన్నావే. అయితే నేను నినేవే మహాపురం విషయంలో నేను విచారణ కలిగి ఉండవద్దా?
వాళ్ళందరూ చనిపోయి నరకానికి వెళ్ళాలా అంటే అందరూ అంతటా మారు మనస్సు పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో దావీదు దేవుని ఇష్టానుసారంగా జీవించాడు. దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చాడు. దేవుని ద్వారా సాక్ష్యము పొందాడు. దేవుని సాక్ష్యము మరీ బలమైనది. నీవు నేను ఒక్కసారి ఆలోచించుతాం. సౌలు శరీర సంబంధిగా ఉన్నాడు, దావీదు ఆత్మ సంబంధిగా ఉన్నాడు. సౌలును ప్రజలు కోరుకున్నారు, దావీదును దేవుడు కోరుకున్నాడు. సౌలు ప్రజల లిస్టులో ఉన్నాడు, దావీదు దేవుని లిస్టులో ఉన్నాడు. మనం కూడా దేవుని లిస్టులో ఉండాలి. దేవుడు కోరుకున్న వ్యక్తిలా మనం ఉండాలి. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకొనువాడు యోగ్యుడు కాదు అన్నాడు. రెహబాము విషయంలో ఎంతో జరిగింది. ధర్మశాస్త్రం విసర్జించారు. రెహబాము మరలా మంచిగా ప్రవర్తించలేదు. ప్రియులారా, మనం కూడా అలా ఉండకూడదు. ప్రభు దృష్టిలో మనం దేవుని ధర్మశాస్త్రమును విసర్జించకూడదు. దేవుని దృష్టిలో మనలను మనం తగ్గించుకుందాం. దేవుని దృష్టికి మంచిగా అనుసరించి నడుచుకుందాం. అంతేకాకుండా దావీదు వలె దేవుని ఇష్టాన్ని నెరవేర్చుదాం. దావీదు వలె దేవుని ఉద్దేశాలన్నీ భూలోకంలో నెరవేర్చుతూ ముందుకు సాగుదాం. ఈ కూడికలో ఇంకా ఎవరైనా యేసు ప్రభు నమ్మకపోతే నమ్ముకొనండి. నమ్మిన బిడ్డలం నమ్మకంగా ఉందాం. ప్రభు తన వాక్యము మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమతో చేర్చుకొని అవకాశం ఇచ్చిన మీకందరికీ మా వందనాలు తెలుపుతా ఉన్నాం. వాక్యం అందించిన తిమోతన్నకి సంఘం తరపున వందనాలు తెలుస్తున్నాం. నిజంగా మనము ధర్మశాస్త్రమును అనుసరించి జీవించాలి, విసర్జించకూడదు. అలాగే మనల్ని మనం తగ్గించుకొని దేవుని దృష్టిలో జీవించాలని మంచి వాక్యం విన్నాం. అలాగున మనం జీవించడానికి దేవుడు మనకు సాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వోన్నతమైన మా గొప్ప దేవ, మీ సన్నిధిలో చేరి మరి మిమ్మల్ని ఆరాధించడానికి, తర్వాత మీ వాక్యం వినడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, మేము నిజంగా మరి ధర్మశాస్త్రం విసర్జించే వారంగా ప్రభువా, మీ మాట మేము పెడచెవి పెట్టకుండా మీ మాటను, ధర్మశాస్త్రమును మేము గాయకొని వారంగా మమ్మల్ని ఉంచండి. అయ్యా, మీ దృష్టిలో మేము తగ్గించుకొని మీ యొక్క పనుల్లో ముందుకు సాగడానికి చేరొచ్చిన మా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న అక్కర అవసరత మీకు తెలుసు ప్రభువా. వాటిని తీర్చేది మీరే కనుక అన్ని విషయాల్లో మాకు తోడైండి, నడిపించండి. ముందున్న మీటింగ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాక్యోపదేశకులను మీ యొక్క ఆత్మతో నింపి మా మధ్యకు తీసుకురండి. మరి కొన్ని ఆత్మలను రక్షింపబడి మీ సంఘంలో చేర్చబడలాగిన సాయం చేయండి. నమ్ముకున్న మేము కూడా ఉజ్జీవం పొందలాగిన మీ మాటలతో మరి సహవాసంలో మేము ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని బాబా, మేము తిరిగి కలుసుకుని పర్యంతరం మీ యొక్క సన్నిధి భాగ్యం మాతో ఉంచి నడిపించమని మా రక్షకుడు విమోచకుడు నాయన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.